హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఫర్ నర్సెస్ ఐదర్ మేల్స్ ఆర్ ఫీమేల్స్ హూ ఆర్ వర్కింగ్ ఎట్ ఇండస్ట్రియల్ ఆర్ క్లినిక్ ఆర్ హాస్పిటల్ సైడ్. You must watch this video till end, then you can understand most important thing. So let's start the video. Here mostly gender roles are strict. జెండర్ రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్ ఇక్కడ. ఇది అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా. సో ఎట్లా అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటాయి. లైక్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ తీసుకుందాం. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మేల్స్కి సపరేట్ ఉంటుంది, ఫీమేల్స్కి సపరేట్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఫీమేల్ నర్సెస్ ఏమో మేల్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండ్ ఫీమేల్స్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ మేల్స్ మాత్రం ఓన్లీ మేల్స్కి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఫీమేల్ సైడ్ అలా ఉండదు. ఒకవేళ డాక్టర్స్ కూడా డాక్టర్ రౌండ్స్కి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు సింగిల్గా పంపరు డాక్టర్స్ని కూడా. ఏదైనా ఎగ్జామినేషన్ చేయడానికి లేదంటే ఏదైనా ప్రొసీజర్స్ కూడా చేసేటప్పుడు ఖచ్చితంగా ఫీమేల్ స్టాఫ్ ఉండాలి ఆ మేల్ డాక్టర్తో పాటు. సో ఇదొక స్ట్రిక్ట్ రూల్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ వన్, పేషెంట్ మేనేజర్ ఈజ్ ఏ నర్స్. మనకి నర్సెస్కి సూపర్వైజర్స్ ఇన్ఛార్జెస్ ఎట్లా ఉంటారో పేషెంట్స్కి ఎవరు ఇన్ఛార్జ్ అంటే నర్సెసే ఇన్ఛార్జ్ అనమాట. ఇక్కడ ఎట్లా అంటే డాక్టర్స్ అయినా, ల్యాబ్ టెక్నీషియన్ అయినా, ఫార్మసిస్ట్ అయినా, ఐఎంఎస్ అయినా, ట్రాన్స్పోర్ట్ అయినా ఏమని పిలుస్తారు నర్సెస్ని? నర్సెస్ ఏం చేస్తున్నారు? అసలు మరి ఏమైనా జరిగిందంటే చాలు, ఏదైనా మనకి జరిగినా, ఏదైనా మిస్లీడ్ జరిగినా, ఏదైనా డిలే అయినా మనకి నర్సెస్ ఏం చేసినావు ఇంతసేపు, అది ఎందుకు రాలేదు, ఇంకా ఇదెందుకు రాలేదు, పేషెంట్ యూరిన్ అవుట్పుట్ అంతుంది ఎందుకు చూడలేదు, ట్రీట్మెంట్ ఎందుకు లేట్ అయింది, ఇలాంటి ప్రతిదీ ఏది జరిగినా సరే దే విల్ కాల్డ్ యాజ్ ఏ నర్స్, రైట్. నెక్స్ట్ వన్, మోడెస్టీ ఈజ్ ద పార్ట్ ఆఫ్ కేర్. మోడెస్టీ ఈజ్ నథింగ్ బట్ ప్రయారిటీ. మనం ఎక్కువగా ఎవరికి ప్రయారిటీ ఇస్తాం? పేషెంట్స్కి, రైట్. సో దిస్ ఈజ్ ద మోడెస్టీ ఆఫ్ కేర్. ఇందులో మెయిన్గా నర్సెస్ ఎక్కువగా చూడాల్సింది డిగ్నిటీ అండ్ పేషెంట్ కేర్ అండ్ పేషెంట్ ప్రైవసీ. మన సైడ్ ఎట్లా అంటే ఐఎం ఇంజెక్షన్ ఇచ్చినా కానీ కొంతమంది కర్టెన్స్ వెయ్యరు, బట్ అట్లాగే ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అలా ఉండదు. ఈవెన్ పేషెంట్ వచ్చి అక్కడ బెడ్ మీద కూర్చున్నప్పుడు పేషెంట్కి కర్టెన్స్ వేయాలి, సేఫ్గా ఉంచాలి, పేషెంట్ని ప్రైవసీగా ఉంచాలి. అది నువ్వు ఐఎం ఇంజెక్షన్ ఇచ్చినా, ఐవి ఇంజెక్షన్ ఇచ్చినా, ఈవెన్ క్యాండిల్లో పెట్టినప్పుడు అయినా సరే పేషెంట్ ప్రైవసీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ గల్ఫ్ కంట్రీస్. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెనేషన్ బిఫోర్ టచ్ పేషెంట్. మీరు పేషెంట్ని ఏదైనా అడగాలనుకున్నా కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. మనం మీతో మాట్లాడాలా, లేదంటే మిమ్మల్ని ఇక్కడ టచ్ చేయొచ్చా. ఇప్పుడు టెంపరేచర్ చూస్తాం నార్మల్గా. టెంపరేచర్ చూసినప్పుడు వాళ్ళకి చెప్పాలి మేము టెంపరేచర్ చూస్తున్నామని చెప్పి టెంపరేచర్ చూడాలి. అట్లా కాకుండా ఏదో మనం చేసినామా అంటే చేసినట్టు కాకుండా కొంచెం రూల్స్ పాటించాలన్నమాట. ఇక్కడ మీరు ఐవి క్యాన్లో పెట్టేటప్పుడు కానీ మేల్స్కి అయినా ఫీమేల్స్కి అయినా క్యాన్లో పెట్టేటప్పుడు అడగాలి మిమ్మల్ని టచ్ చేయొచ్చా, ఓకే మీకు క్యాన్లా చెక్ చేయాలి, ఇక్కడ క్యాన్లా పెట్టాలి అని మనం అడగాలన్నమాట. వాళ్ళకి చెప్పాలి, ముందే ఎడ్యుకేషన్ చేయాలి. మీకు ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తాము, మీకు వామిటింగ్ ఉంటే చెప్పండి. సో ఎప్పుడైతే మీరు వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారో, ప్రైవసీగా ఉంచుతారో, వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తారు. సో అట్లా మనం ఈవెన్ మన సైడ్ అయినా అంతే. ఏమమ్మా మంచిగా ఉన్నారా, ఎట్లున్నారు, ఏమైంది, అసలు ప్రాబ్లం ఏందని అడిగితే వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. ఇట్లా అయింది బిడ్డ, చూసుకోవాలి జర, ఇట్లా అయింది, అదొకటి ఇదొకటి చెప్తారు. అదే రబ్బిష్గా మనం మాట్లాడినాం అనుకో, ఏమైంది నీకేం కాలే కదా, సపరేదాకా ఉందు అంటే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. సో మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతామో వాళ్ళు మనకు కోఆపరేట్ చేస్తారు, మనం ప్రాపర్ కేర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్, కేర్ ఈజ్ ఫ్యామిలీ సెంటర్డ్. మనం పేషెంట్ గురించి ఆలోచించొద్దు, పేషెంట్ యొక్క ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఈవెన్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీని ఆ పొజిషన్ ఉంటే ఎట్లా ఫీల్ అవుతాం మనం అనేది ఒక్కసారి ఆలోచించాలి మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు. సో మనం ఏ ఇంజెక్షన్ ఇచ్చినా దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటిది. కొంతమంది ఉంటారు, ఎందుకంటే నేను చూసిన కాబట్టి చెప్తున్నాను, బట్ నేను అస్సలు చెయ్యను ఆ పని. ఎందుకంటే ఆ ప్లేస్లో మన ఫ్యామిలీ ఉంటే మన సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది నేను కొంచెం ఆలోచిస్తాను. మీరు కూడా పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇండియాలో ఎట్లా ఇచ్చినా నడుస్తుంది అని అనుకుంటారు, కానీ అబ్రాడ్ కంట్రీస్లో అట్లా ఉండదు. మనం ఏదైనా ఇచ్చినాము అంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ జరిగినా, ఏదైనా రియాక్షన్ జరిగినా మనమే రెస్పాన్సిబుల్. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఇంజెక్షన్స్ ఎట్లా ఇవ్వాలనేది మీరు ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకంటే మెనీ రిలేటివ్స్ ఇన్వాల్వ్. పేషెంట్ చుట్టుపక్కల అంటే చూడడానికి వచ్చిన వాళ్ళైనా, వాళ్ళ ఫ్యామిలీ అయినా, వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, కాన్స్టెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎందుకమ్మా, ఎందుకు బాబు ఈ క్వశ్చన్, ఎందుకు బాబు ఈ ఇంజెక్షన్ ఎందుకు ఇస్తావు, డాక్టర్ చెప్పిండా నువ్వే ఇస్తావా, అది చేతికే ఇవ్వాలా, వెన్నుకి ఇవ్వద్దా,
ఇట్లా చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఆపరేషన్ ఎప్పుడైతుంది, అది అయినాక మంచిగా ఉంటారా, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఏంది కథ, అదొకటి ఇదొకటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మనకు కూడా కొంచెం ఎమోషనల్ ప్రెషర్ అనిపిస్తుంది. బట్ వీఆర్ ఏ నర్సెస్, రైట్? మనం ఎలాంటి ప్రెషర్ ఉన్నా కానీ మనం తట్టుకొని ఈ నర్సింగ్ చేసినామంటే మనం ఎంతో కొంత మన లైఫ్లో సక్సెస్ అయినట్టే. పేషెంట్ అటెండర్స్ అడగకముందే మీరు చెప్పాలి, అమ్మ ఇంజెక్షన్ వామిటింగ్ రాకుండా ఇస్తున్నాము, కొంచెం వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ కొద్దిసేపు తర్వాత తగ్గిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఇట్లా మనం ఏ ఇంజెక్షన్ ఇస్తున్నామో అప్పుడు ముందే చెప్పాలన్నమాట వాళ్ళకి. సో అప్పుడు మళ్ళీ క్వశ్చన్స్ అడగకుండా ఉంటారు అండ్ మనకు కూడా కొంచెం సేఫ్టీ అనిపిస్తుంది పేషెంట్కి. యూ మస్ట్ నో బిఫోర్ గివింగ్ ఇంజెక్షన్ దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంది, దానివల్ల యూజెస్ ఏంది, అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, ఇవన్నీ మనం పేషెంట్స్కి చెప్పాలి అనమాట. మన సైడ్ ఇచ్చి వెళ్ళిపోతాం, కానీ ఇక్కడ కొంతమంది అడుగుతారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ డాక్టర్ చెప్పిండు ఇచ్చేసినాం అని చెప్పొద్దు అనమాట. ఎందుకంటే మనకంటూ కొంచెం నాలెడ్జ్ ఉంది కదా, మనం నర్సింగ్ చేసి ఏం లాభం చెప్పండి, ఎంతో కొంత మనం పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇది కొంచెమే అనమాట, ఇది లెంతీ వీడియో అవుతుందని కొంచెం చెప్తున్నాను. సో ఇది పార్ట్ 1. పార్ట్ 2లో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అండ్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా నర్సింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.